3 things Paul says. పౌలు ఎప్పుడు పవర్ కావాలని ఎప్పుడు ఆయన ప్రార్థనలో నీకు ఎప్పుడు కనిపించింది. ఇట్స్ అ న్యూ థింగ్ హీ స్పీక్స్. 3 things he says: identity, 2 inheritance, 3 revelation. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ముగించడానికి. he speaks about identity. Who are you in Jesus Christ? Who are you in Jesus Christ? ఆయన ఓకే మై గాడ్ ఒక్క మాట అండి, మీరేమనుకుంటా ఒక్క మాట నేను చూపించాలి. హూ ఆర్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్? ఐడెంటిటీ, అందరూ చెప్పండి. ఐడెంటిటీ, ఇన్హెరిటెన్స్, రెవల్యూషన్. ప్రైజ్ ద లార్డ్. మేబీ నెక్స్ట్ వీక్ విల్ పిక్ దిస్ 3 things, బట్ దెన్ ఐ వాంట్ టు షో యూ సంథింగ్. లిసన్ కేర్ఫుల్. అసలు ఎలాగా జీవించాలి ఆయన చెప్పే మాట ఒకసారి ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. తెరవండి. తెరిచేసి మనం ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. తెరవండి. అమేజింగ్. This is so amazing. Let's see that. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 ఇంగ్లీష్లో చదువుదాం. ఒక్క మాట దగ్గర నేను ఆగిపోతాను, ఆ మాటని మీకు చెప్పాలి. ఆల్ రైట్, ఒకసారి నేను చెప్పక ముందు పక్కన వాళ్ళు వచ్చేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పండి. దేనికి? ఫర్ దట్ న్యూ లైఫ్. యూ ఆర్ ద న్యూ క్రియేషన్. ఈ రోజు నుంచి నీ నోట్లోంచి ఆ మాటలు రావు, ఇంకా వచ్చినాయో తూ ఏక్ నమూనా. నిన్ను తీసుకెళ్ళి ఒక మ్యూజియంలో పెట్టాలి. ఆల్ రైట్, నీ నోట్లోంచి, నీ నేత్రాల నుంచి, చూపుల్లోంచి, నీ నరకల నుంచి ఏయన్నా వీటికి వ్యతిరేకంగా వచ్చినాయి అంటే నీ మరణాన్ని నువ్వే కోరుకుంటున్నావు, నీ విఫలాన్ని నువ్వే కోరుకుంటున్నావు, నీ డిఫీట్ని నువ్వే కోరుకుంటున్నావు, నీ ఆందోళనని రా అని పిలుచుకుంటున్నావు. తర్వాత మీ ఇష్టం. ఆల్ రైట్, సో ఐఎమ్ స్కూలింగ్ యూ. సో ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి నువ్వు ఏం చేయాలంటే ఒక డెలిబరేట్ అటెంప్ట్ టు లివ్ దట్ న్యూ క్రియేషన్ లైఫ్. డెలిబరేట్ అటెంప్ట్. ఆ డెలిబరేట్ అటెంప్ట్లో నీకు అర్థమైపోతుంది ఎలాగా జీవించాలి. సో ఫర్ దిస్ రీజన్, చదవండి. For this cause, for this NIV, for this reason, since the day we heard about you, అంటున్నాడు. we have not stopped praying for you. పౌలు అంటున్నాడు, ఏ రోజు నుంచి అయితే మిమ్మల్ని నేను చూసానో ఆ రోజు నుంచి మీ గురించి ప్రార్థన చేయటం నేను మానలేదు అంటున్నాడు. ఓకే, రైట్. ఇంకా ఏం చెప్తున్నాడు చదువుదాం. We continually ask God to fill you with the knowledge of His చూడండి, మీకు శక్తి కావాలి, మీరు సూపర్ న్యాచురల్ పనులు చేయాలని అడగట్లా. అక్కడ ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే we continually ask God to fill you with the knowledge of His will. ఆయన చిత్తంలో ఒక జ్ఞానం ఉన్నది, ఆ నాలెడ్జ్ మీకు రావాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. వెరీ గుడ్, రైట్. Through all the wisdom and understanding that the Spirit gives అని ఏమంటున్నాడంటే, నెంబర్ 1 చూడండి, so that అందరు జాగ్రత్తగా, అందరు నా వైపు చూడండి. దిస్ ఇస్ వాట్, ఈ స్టేట్మెంట్ కోసం నేను ఇది చదివించాను. ఈ స్టేట్మెంట్ మీకు అర్థమైపోతే జీవించే విధానం మారిపోతుంది. ఎలాగ జీవించాలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, సో దాట్ యు మే లివ్ ఎ లైఫ్ వర్తీ ఆఫ్ ద లార్డ్. మై గాడ్, ఇది అర్థం చేసుకోండి, కరెక్ట్గా అర్థం చేసుకోండి. అంటే పక్కన వచ్చి దేవుడికి ఒక స్టాండర్డ్ ఉన్నది అనండి. ఆ స్టాండర్డ్ లెక్క ప్రకారంగా నువ్వు జీవించకపోతే ఆయనకి అవమానం అంటున్నాడు. ఆయనకి అవమానం నువ్వు అలాగ జీవించకపోతే. హీ హ్యాస్ అ స్టాండర్డ్, హీ హ్యాస్ సమ్ వర్త్. నువ్వు ఆయన లెక్క ప్రకారంగా నువ్వు జీవించకపోతే ఆయనకి అవమానం. So he is saying, malaksa chadvandi, so that you may live a life worthy of the Lord, worthy of the Lord. నీ జీవితం నీ వర్త్ కాదు, నీ లెక్కలు కాదు, నీ స్టాండర్డ్స్ కాదు. యు నీడ్ టు అసలు పక్కన వాళ్ళు ఏంటి నీ జీవితం అనండి. మీరు ఆ ఎక్స్ప్రెషన్ కాదు, ఏంట్రా బాబు అన్నట్టు పక్కన వచ్చి ఏంటి నీ జీవితం అనండి. ఏంటి నీ జీవితం? డూ యు నో హూ ద లార్డ్ ఈస్? డూ యు నో హూ జీసస్ ఈస్? డూ యు నో హూ ఈస్ యువర్ లార్డ్? నీ దేవుడు ఎవరో నీకు తెలుసా?
అని నేను అడగగానే అప్పుడు నీకు పౌరుషం వస్తుంది. హాహా, అయితే నేను అలాగే జీవించాలన్నమాట. ఆయన లెక్క ప్రకారంగా జీవించాలి, ఆయన లెవెల్లో నేను జీవించాలన్నమాట. నా లెవెల్ కాదు, ఆయనకు ఒక హోదా ఉన్నది కాబట్టి ఆ హోదా లెక్క ప్రకారంగా నేను జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు అంటాను. నువ్వు దానికి తక్కువగా జీవించావనుకో, అది నాకు అవమానం. ఎంతమంది యేసుప్రభుని ఫాలో అవుతున్నారు? నిజంగా అడుగుతున్నాను, ఎంతమంది యేసుప్రభుని ఫాలో? యూ కెనాట్ లివ్ యాజ్ యూ వాంట్. కెనాట్ లివ్ యాజ్ యూ వాంట్. You have to live according to his level. Amen. Praise the Lord. Hallelujah. ఆయన లెవెల్ ఏంటి? ఒకసారి ఆయన లెవెల్ ఏంటి అంటే మీ పక్కన ఉన్న వాళ్ళు తుఫాన్లో పడుకున్నాడు అనండి. ఆయన లెవెల్ ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ రియలీ లైక్ హౌ లేఖా సెడ్ దట్. ఇట్స్ అమేజింగ్. ఆయన లెవెల్ ఏంటి? మళ్ళీ ఒకసారి ఆయన లెవెల్ ఏంటి? సో ఈరోజు కూడా నువ్వు వెళ్ళి పడుకో అని మాత్రం నేను చెప్పట్లా, మీరు పడుకోమని నేను చెప్పట్లా. తుఫాన్లో పడుకున్నాడని. వాట్ ఎ పీస్ హి హ్యాస్. ఎంతమందికి తుఫాన్లు ఉన్నాయి? ఒక తుఫాన్ రాగానే నువ్వు ఆ తుఫాన్కి బాపులాగా తయారవుతావు. నువ్వు ఒక టెర్నాడో లాగా నువ్వు మారిపోతావు. He was in peace. Just in peace. Somebody were killing him. ఆయన లెవెల్ చెప్తున్నాను. Somebody were killing him. And he was praying for them. చంపేసేటప్పుడైనా ఆయన గురించి ఆలోచించుకోవాలి కదండి. పక్కన అది ఆయన అనండి. ఆయనకున్న లెవెల్ అది. నిన్ను అలాగే జీవించమంటున్నాడు. వా, సో దట్ we may live a life worthy of the Lord. There is a worth for that, Lord. I will live a life like that. Thank you, Lord.